आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जय मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् श्रीकृष्ण
కుగ్రామం, ఒక వస్తువు కూడా లభించినటువంటి గ్రామం. అలాంటి గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు. ఆయన భగవంతుని మాత్రం నమ్ముతుంటాడు, తన పని తాను చేసుకుపోతుంటాడు. కానీ స్వార్థం కొరకు భగవంతుని ఏది ఆశించినటువంటి వ్యక్తి. కానీ పిల్లలను కన్నటువంటి భార్యకు మాత్రం పాటు తక్కువ కదా, కష్టపడుతుంది. అయ్యో రోజు పిల్లల కొరకు వాళ్ళకు ఆహారాలు అందించాలి, ఒట్టి ఇంట్లో కూర్చుంటే ఆహారం దక్కదు అని చెప్పి ఆమె భిక్షాటన పెట్టడము, కూలి పని, బ్రాహ్మణ స్త్రీ కానీ కూలికి వెళ్ళేటువంటి పరిస్థితి. చివరికి ఆ ఊరిలో కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాలు వచ్చినందుకు ఆ ఏ ఇంట్లోనైతే పని చేసేదో ఆ యజమానికే లేనటువంటి గతి. ఇంకా ఏమని నేనే పెట్టుకోవాలని చెప్పి తన ఇంట్లో పని చేసేది కాబట్టి 4 రోజులు ధాన్యాలు, కణాలు, బియ్యము, రాగులు అవి రోజు తీసుకుండేది. ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఆయన తీసుకెళ్ళిపోయింది. అమ్మ మా ఇంట్లో కూడా లేనటువంటి పరిస్థితి, ఇంకా నువ్వు రేపటి నుంచి మా ఇంటికి వచ్చి అడగకూడదు అని చెప్పేసి ఆ తర్వాత తాను నెలకొకసారి షాప్కి వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పదార్థాన్ని కూడా అమ్మివేస్తూ ఆ పదార్థాలను తన ఆభరణాలు అమ్మివేస్తూ, వస్తువులు అమ్మివేస్తూ రోజు ఇంట్లో తీసుకుంటావారు. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇంట్లో అమ్మడానికి కూడా ఏం మిగలేదు. పిల్లలకు ఆకలి వేస్తుంది, పాలు కావాలి, వంట వండడానికి ధాన్యం కావాలి, బియ్యం కావాలి, గోధుమలు కావాలి, ఏ వస్తువు కూడా లేదు. భర్త మాత్రం తపస్సు పెట్టిపోయాడు. చాలా బాధ కలిగిందట. ఆ యజమాని దగ్గరికి పోయి, ఒక షాప్ యజమాని దగ్గరికి, అయ్యా మేము మీకు పరిచయం ఉన్నవాళ్ళమే కదా, మాకు డబ్బులు వచ్చినప్పుడు మీకు కట్టేస్తాము, కొన్ని సరుకులు ఇవ్వండి అని చెప్పి ఆయన అన్నాట. ఒక్కసారి ఇస్తానని చెప్పి ఇచ్చేశాడు. మరుసటి రోజు మళ్ళీ అలాగే వచ్చింది. చాలా పెట్టేశాడు. నీకు బుద్ధిందా, తెలివి లేదు నీకు, ఒకసారి ఇస్తే సంతోషపడి వెళ్ళాలి, రోజు ఇస్తూ పోతుంటే మా షాప్ కూడా అది అమ్ముడు పోయి మీలాగే మేము అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని తిప్పి పంపిస్తే ఇంటికి వచ్చింది, బాధపడింది. కానీ పిల్లలు మాత్రం ఏడుస్తున్నారు, పాలు కావాలి, అన్నం కావాలి అని చెప్పి. చాలా బాధేసింది. ఇంకా తల్లి యొక్క మమకారం ఎలా ఉంటుందంటే తన ప్రాణం పైన పర్వాలేదు, పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి తపన. ఆయన దగ్గరికి పోయింది, అయ్యా దయచేసి ఇవ్వండి, పిల్లలు ఏడుస్తున్నారు, ఓరుమని ఏడుస్తున్నారు, కరుణించండి అని చెప్పి. మళ్ళీ తిట్టేస్తాడు, నేను ఇవ్వను పో అని చెప్పి. ఏమైతుంది చెప్పండి, మీరు ఇస్తే మా దగ్గర డబ్బులు లేదేమో, మీకు దేవుడి దయ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఆ మాతృమూర్తి. అవునా, దేవుడి దయ అంటావు కదా అని చెప్పి ఆ షాప్ యజమాని ఏం చేశాడంటే ఒక పేపర్ మీద దేవుడి దయ అని చెప్పి నేను చిట్టి రాసిస్తాను, అక్కడ వాడు సరుకులు ఇస్తున్నాడు కదా, ఆ పనివాడిని చెప్పాడు, ఆ తక్కెట్లో పెట్టమను, ఎంత దానికి తూకం వస్తుందో చూస్తానని చెప్పి చిన్న పేపర్ మీద ఏం రాశాడంటే దేవుడి దయ అని రాసి ఆమెకి ఇచ్చేస్తాడు. దేవుడి పైన విశ్వాసం లేదు. భర్త కూడా తపస్సు ఆచరించేవాడు. బ్రాహ్మణ దంపతులు ఆ చిట్టిని తీసుకుపోయాడు. తీసుకుపోయింది షాప్లో ఎవరైతే జోకుతుంటారు కదా, వీడి చిట్టి రాసిస్తే అక్కడ ఇవ్వాలి. ఆ వ్యక్తి చిన్న బాలకుడు తక్కడలో ఈ పేపర్ పెట్టేశాడు. పేపర్ ముక్కలు పెట్టేసరికి సరుకు పోద్దామనుకుంటున్నాడు, రాగులు పోద్దామనుకున్నాడు. పోద్దామనుకునేసరికి గాలికి చిట్టి ఎగిరిపోతుంది. చిట్టి ఎగిరిపోతే ఒకసారి ఎగిరిపోయింది, రెండోసారి ఎగిరిపోయింది. నేను వేయగల అని చెప్పి దగ్గరే పెద్ద బాటలు తీసుకొచ్చి ఎగిరిపోతున్నటువంటి ఆ చిట్టిని తక్కడలో పెట్టి ఒక 5 కిలోల బాట పెట్టేసి 5 కిలోల బాట పెట్టేసరికి 5 కిలోల సరుకులు బట్టి చిట్టికి ఎంత వస్తుంది చెప్పండి నాకు? ఏది రాగి రాదు, ఏది రాదు. కానీ చిట్టి ఎగిరిపోతుంది, ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంది అని చెప్పి ఒక 5 కిలోల బాటలు దాని మీద పెట్టేసరికి 1 కిలో వస్తువు రావడం కూడా కష్టం. అలాంటిది ఎంత వచ్చింది? 5 కిలోల వస్తువులు వచ్చేసాయి. ఆశ్చర్యంగా ఇక్కడ యజమాని చూస్తున్నాడు, మరి పిచ్చివాడానికి బుద్ధింది అసలు, నేనేం చెప్పాను, ఏమి ఇవ్వకూడదని దాని దేవుడి అంటే పేపర్ పెట్టుకు వస్తుందా, 5 కిలోలు జోపిస్తున్నాను, నేనేం చేసేది అని చెప్పి వాడు అంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే, భగవంతుని పైన విశ్వాసం ఉంటే ప్రపంచంలో మనం దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందరూ కూడా ముందుకు రండి, దయచేసి అందరూ ముందుకు రండి, అందరూ ముందుకు రావాలి. ನನಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಮೈಕ್ ಬಂದರೆ ಹೇಳೋದು.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపిని గురుకులమునందు లోకశిక్షణం కొరకు 64 రోజుల్లో 64 విద్యలను నేర్చుకొని గురుదక్షిణగా గురుపుత్రుణ్ణి బ్రతికించి ఇచ్చి తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు కుబ్జ యొక్క ఉద్ధవుణ్ణి పిలుస్తాడు. ఉద్ధవుడికి అంటాడు, నేను గోకులాన్ని వదిలి ఇక్కడ వచ్చేసాను మధురాపురికి. గోకులమునందు నన్నే ధ్యానిస్తూ నాయందు వారి మనస్సుని విశేషంగా ప్రీతితో పెట్టి చాలా దుఃఖంలో ఉన్నారు, మునిగిపోయినారు. నందుడు, యశోద, గోపాలకులు, గోపికా స్త్రీలు వారందరినీ సమాధానపరిచి నీవు రావాలి, వారికి నా సందేశాన్ని అందించాలి అని ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. ఉద్ధవుడు వస్తాడు. రాత్రి ఆ నందుని భవనమునందు ఉండి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. నందుడంటాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గోకులమునందు బృందావనమునందు విహరించి మనందరి మనస్సులను నిర్జించాడు. మనందరికీ ఎల్లప్పుడూ కూడా భగవంతుని స్మరణమే వస్తుంది. ఆవులను చూసిన, దూడలను చూసిన, పాలు త్రాగేటప్పుడు, పెరుగు తినేటప్పుడు, వెన్న చూస్తే ఆ భగవంతుని స్మరణమే వస్తుంది, శ్రీకృష్ణ పరమాత్మని స్మరణమే వస్తుంది. చాలా దుఃఖం వేస్తుంది మనస్సుకు సమాధానమే లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మమ్మల్ని స్మరిస్తాడా లేదా? ఆ పెద్ద భవనమునందు ఉన్నాడు, రాజభవనమునందు మధురాపురి యందు ఉన్న ఆ భగవంతునికి మన స్మరణం రాదు అనుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఆ భగవంతుడు చేసిన లీలలను స్మరిస్తూ దుఃఖిస్తూ ఉన్నాం. మనకు సమాధానమే లేదు అన్నప్పుడు ఉద్ధవుడు అంటాడు, నందుడా, ఇది నీ పెద్ద భాగ్యం. ఆ శ్రీకృష్ణ పరమాత్మని లీలలను మీరందరూ చూసినారు, ఇది మీ భాగ్యం అనుకోండి. అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మని వియోగం మీకు అయింది అనుకోకండి. అంతటా ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, సర్వవ్యాప్తుడు. నందుడికి చెప్పాడు, పొద్దున దాకా ఇలాగే ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తెలుస్తూ ఉన్నారు. తెల్లవారి అందరూ చూశారు, కొత్త రథం వచ్చింది, బంగారం రథం. ఒకసారి అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడిని తీసుకుపోయాడు. మరొక్కసారి ఆ అక్రూరుడు ఇక్కడ వచ్చి మనకేదో ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ వచ్చాడా అనుకున్నారు గోపికా స్త్రీలందరూ కూడా. ఒకసారి వచ్చి కృష్ణుని తీసుకుపోయాడు, ఈసారి వచ్చి మనకేదో ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉండవచ్చు అని వారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్రూరుడు రాలేదు, ఉద్ధవుడు వచ్చాడు అని తెలిసింది. ఎందుకు వచ్చాడంటే శ్రీకృష్ణ పరమాత్మని సందేశాన్ని తీసుకొని వచ్చాడు మనకు తెలియచేయడానికి అని తెలిస్తే చాలా కుతూహలంతో, సంతోషంతో వారందరూ వచ్చి ఆ ఉద్ధవునికి అడుగుతారు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పి పంపించాడు, నాకేం చెప్పాడు ఆ భగవంతుడు అని అందరూ అడుగుతారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని సందేశాన్ని వినడానికి అందరికీ ఉత్సాహమే ఉత్సాహం.
ఉద్ధవుడు అందరినీ కూర్చోపెట్టి ఆ భగవంతుని మహాత్మ్యాన్ని చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సామాన్య ఒక మనిషి అనుకోకండి. ఆయన సర్వోత్తముడు, స్వతంత్రుడైన సర్వనియామకుడైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడై శ్రీకృష్ణుడు. మీకు చాలా సులభంగా దొరికినాడంటే ఆయన సామాన్యుడు అనుకోకండి. మీరు చేసిన తపస్సుకు ప్రసన్నుడై మీకు ఈ భాగ్యాన్ని ఇచ్చినాడంతే. మీకు ఈ భాగ్యాన్ని ఇచ్చినాడని ఆయన చాలా చిన్నవాడు, సామాన్య మనిషి అనుకోకండి. ఆ భగవంతుడు మీ హృదయమునందు ఉన్నాడు, మీ ఇంద్రియాల్లో ఉన్నాడు, ప్రతి ఒక్క పరమాణులో ఉన్నాడు, ఆకాశమునందు పంచమహాభూతాల్లో అంతటా వ్యాప్తుడు, నిండిపోయాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుని వియోగము అనేదే అసాధ్యం. ఎవరికీ ఎప్పుడు కూడా ఆ భగవంతుని వియోగం కాదు. మీకు మాత్రమే కాకుండా అందరికీ ఆ భగవంతుని సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుచేత ఆ భగవంతుని వియోగమైంది, శ్రీకృష్ణుని వియోగమైంది అని మీరు ఏడుస్తే అది శ్రీకృష్ణ పరమాత్మునికి విరోధం చేసినట్టే. కృష్ణ పరమాత్ముని మీద మీకు ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉందేంటి? కేవలం ప్రేమ ఉంటే సరిపోదు. ఆ భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆ భగవంతుడు మీకు కావలసినవాడు, ప్రియుడు, మీకు సుఖమిచ్చినవాడు. ఇది ఎంత సత్యమో అంతనే సత్యం. ఆ భగవంతుడు సర్వోత్తముడు, సర్వవ్యాప్తుడు. అతని వియోగం మీకు లేదు. ఆ భగవంతుని స్మరిస్తూ ఉండండి. మీకు ఏ దుఃఖము రాదు, ఏ భయం ఉండదు. ఎల్లప్పుడూ మీరు సంతోషంతో ఉంటారు ఆ భగవంతుని స్మరణం వలన అని వారికి సమాధానపరిచి ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్ముని వద్దకు వచ్చి ఆ గోపికా స్త్రీలు, నందుడు, యశోద చేసే భక్తిని, ఆ ప్రేమాన్ని ఆ భగవంతునికి సమర్పిస్తాడు. ఇలాంటి భక్తులను నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు నీకు ఎల్లప్పుడూ ఆ గోకులము యొక్క స్మరణం, బృందావనం యొక్క స్మరణం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఆ బృందావనం విషయాన్నే నీవు చెప్తూ ఉంటావు, గోకుల విషయాన్నే చెప్తూ ఉంటావు. ఎందుకు? ఇలాంటి పెద్ద పట్టణం ఈ మధురాపురి, ఇలాంటి వైభవం, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆ పల్లెటూరుని, అక్కడ ఉన్నవారిని ఎందుకు స్మరిస్తావు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది అక్కడ ఉన్నవారి భక్తి ఎంత ఉంది అనేదాన్ని ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మనికి సమర్పించాడు. ఒక మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. గోపాలకులందరూ కూడా దేవతల అవతారం అని చెప్పారు శ్రీమద్ ఆచార్యులు. భాగవతం కూడా చెప్తూ ఉంది. గోపికా స్త్రీలు వారు కూడా అప్సర స్త్రీలు, గోపాలకులు దేవతలు, నందుడు కూడా ద్రోణ అనే వసు, గోకులంలో ఉన్న వారందరూ కూడా దేవతలు. దేవతలు చేసే భక్తిని, వారు చేసే సేవని భగవంతునికి అర్పించాలంటే ఆ అధికారం ఎవరికి ఉంది? ఒక మాట సరిగా అర్థం చేసుకోండి. ఏదే సేవ చేసినా ఆ సేవను భగవంతునికి అర్పించేటప్పుడు గురువుల ద్వారా అర్పించాలి. గురువుల ద్వారా, వాయుదేవుని ద్వారా మనం అర్పిస్తే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు, అది సఫలమవుతుంది అనేది శాస్త్రం. ఇక్కడ దేవతలకు గురువు అంటే ఎవరు? బృహస్పత్యాచార్యులు. ఆ బృహస్పత్యాచార్యుల అవతారమే ఉద్ధవుడు. గోపికా స్త్రీలందరూ కూడా చేసిన భక్తిని, సేవని ఉద్ధవుడికి చెప్పి ఆ ఉద్ధవునిచే ఆ భగవంతునికి అర్పించారంటే గురువుల ద్వారా అర్పించినట్టు అయింది. ఇప్పుడు ఆ గోపికా స్త్రీలు, గోపాలకులు చేసిన సేవ సార్థకమైపోయింది. ఇంతవరకు చేసినారు సేవని, భక్తి చేసినారు. అయితే ఒక గురు ద్వారా అర్పణం అనేటటువంటిది కాలేదు. అది చేయడానికి భగవంతుడే అవకాశం కల్పించినాడు. అందుచేత ఆ బృహస్పత్యాచార్యుల ద్వారా, ఉద్ధవుని ద్వారా, గురువుల ద్వారా భగవంతునికి అర్పించిన తర్వాత ఆ భగవంతుని విశేషానుగ్రహానికి పాత్రలయ్యారు గోపాలకులు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి.
తరువాత ఆ భగవంతుడు సత్య సంకల్పుడు, సత్యసంధుడు. సంధ అంటే ప్రతిజ్ఞ. ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు అసత్యం చేయడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు కదా. అందుచేత ఆ కుబ్జా అనే స్త్రీకి ఆ భగవంతుడు ఒక వచనాన్ని ఇచ్చినాడు, ఒక మాట ఇచ్చినాడు. నేను కంసుణ్ణి సంహరించడానికి పోతున్నాను, సంహరించిన తర్వాత నేను నీ దగ్గర వచ్చి నీకు సంతోషపరుస్తానని. అయితే కంసుని సంహారం అయిపోయింది. తర్వాత వెంటనే తల్లిదండ్రులకు కారాగారం నుండి ముక్తం చేసే పని ఉండే, వారిని ముక్తులను చేసి తర్వాత సమయం గడిచిపోతూ ఉంది. సంస్కారం చేయకుండా అలాగే ఉండకూడదు. కొందరికి ఉపనయనమే అయి ఉండదు. 8వ సంవత్సరాలకు సరిగ్గా ఉపనయనం చేయాలి. 20 సంవత్సరాల వరకు పెళ్ళి మరుసటి రోజు అంటే వెనకటి రోజు ఉపనయనం చేసుకుంటారు. అలా చేసుకోకూడదు. వారు ఏ పని చేసినా వారికి ఫలం రాదు. యథా వ్రాత్యో ద్విజోత్తమ శ్రీమద్ ఆచార్యులు అంటారు, ఎవరికి బ్రాహ్మణులకి చేసే సంస్కారం అయి ఉండదో అలాంటి వారు బ్రాహ్మణ కులమునందు జన్మించిన వారికి సత్కర్మములను చేసే అధికారం ఉండదు. యోగ్యమైనటువంటి సమయాన వారికి ఉపనయనం చేయాలి. అందుచేత ఆ భగవంతుడు ఉపనయన సంస్కారం చేసుకోవాలని ఉపనయన సంస్కారం చేసుకున్నాడు. తరువాత సంస్కారం అయిన వెంటనే చేసేది శాస్త్రాధ్యయనం, వేదాధ్యయనం. దాని కొరకు గురుకులానికి వెళ్ళినాడు. తన్ను విశేషంగా నమ్ముకొని ఉన్న ఆ గోపికా స్త్రీలకు సందేశాన్ని పంపించినాడు. తరువాత ఆ కుబ్జా స్త్రీ వద్దకు వస్తున్నాడు భగవంతుడు. అంటే కంస సంహారం చేసిన తర్వాత నీ దగ్గర వస్తానని మాట ఇచ్చానందుకు సంహారం చేసి వెంటనే అక్కడ వెళ్ళి ఆవిడకు తన సంఘ సౌఖ్యాన్ని ఇవ్వలేదు ఆ భగవంతుడు. ఉపనయన సంస్కారం చేసుకొని గురుకులంలో అభ్యసించి తరువాత వచ్చినాడు. సంస్కారం కంటే మొదటిగానే మనకు అంగసంగం కావాలని తపస్సు చేసినందుకు గోపికా స్త్రీలకు మాత్రమే అప్పుడు సంఘ సౌఖ్యాన్ని ఇచ్చినాడు. కానీ వీరికి అలా ఇవ్వలేదు ఆ భగవంతుడు. వీరు అలా ఈ కుబ్జా పింగళ అనే ఒక స్త్రీ పాత జన్మంలో వేశ్యాస్త్రీ అయి పుట్టింది. ఆవిడకు వైరాగ్యం వచ్చేసింది. ఈ జీవితమనందు ఏ అర్థము లేదు, ఈ సంసారము నశ్వరము, ఈ సౌఖ్యము శాశ్వతం కాదు. ఆ భగవంతుని ఉపాసనం చేస్తే భగవంతుని అనుగ్రహం వలన కలిగే సుఖమే శాశ్వతమైన సుఖం, దాని కొరకే ప్రయత్నించాలి అనేదాన్ని ఆవిడ మనస్సులో దృఢంగా నిర్ణయం చేసుకొని ఈ సమగ్రమైనటువంటి సౌఖ్యములను వదిలిపెట్టి విరక్తురాలై సాధనం చేసి త్యాగం చేసి ఆ భగవంతుని అనుగ్రహం పొంది 2వ జన్మనందు కుబ్జగా పుట్టింది. చూడండి, భోగము త్యాగము ఎంతటి తేడా ఉంది వీటిలో. భోగం చేసేటప్పుడు భోగం చేసే ఒక జార పురుషుల సంఘం చేసే ఒక నీచ స్థితిలో ఉన్న ఆవిడ ఎప్పుడైతే త్యాగం చేసిందో, ఈ భోగములు నశ్వరములు అని తెలుసుకొని వదిలిపెట్టిందో, ఆ త్యాగముచే మనస్సులో ఆ భగవంతుని ధ్యానం చేసి యోగాభ్యాసం చేసినందుకు ఆ యోగముచే శ్రీకృష్ణ పరమాత్మని పాణిగ్రహణం చేసే ఒక భాగ్యం ఆవిడకు కలిగింది. ఎంత నీచ స్థితిలో ఉన్న ఆవిడ ఉచ్చస్థితిని పొందింది. భోగముచే నీచస్థితి, త్యాగముచే ఉచ్చమైనటువంటి ఎత్తైన స్థితి మనకు దొరుకుతుంది అనేదాన్ని మనకు శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. అందుచేత త్యాగం చేయవలెను, వైరాగ్యం మనకు ఉండవలననే దాన్ని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. ఆవిడ యొక్క భక్తితో సంతుష్టుడై ఆవిడకు సంతోషపరిచి అక్కడ ఆ భగవంతుడు విశాఖ అనే ఒకతడికి జన్మాన్ని ఇచ్చి ఆయనకు నారదుడి దగ్గర పంపించి నారదులచే ఉపదేశాన్ని ఇప్పించి పంచరాత్రం అనేటటువంటి పెద్ద గ్రంథం, విస్తృతమైనటువంటి గ్రంథం, 100 కోట్ల శ్లోకములచే కలిగిన గ్రంథం, అలాంటి పంచరాత్రాన్ని ఆ నారదులచే నేర్పించి, వారి ద్వారా నేర్పించి
భీమసేన దేవునికి సారథిగా ఉండమని చెప్పి పంపిస్తాడు భగవంతుడు ఈ కుబ్జ యొక్క కడుపున పుట్టిన ఆ కొడుకుని. ఇలా ఆవిడను ఉద్ధరించాడు. తర్వాత అక్రూరుడికి మాట ఇచ్చాడు భగవంతుడు. అక్రూరుడు పిలిచినాడు ఆ భగవంతుణ్ణి, నా ఇంటికి రావాలి అని. మథురకు వచ్చిన వెంటనే నేను రాను, కంసుని సంహారం కొరకు వచ్చాను, సంహారం చేస్తాను, తర్వాత వస్తానని ఆయనకు కూడా మాట ఇచ్చానని భగవంతుడు ఆయన ఇంటికి వెళ్తాడు. చాలా సంతుష్టుడైపోతాడు. ఆ భగవంతుని పాదధూళిని చూస్తేనే పొంగిపోయి పొరలాడిన వ్యక్తి ఆ పాదధూళి మీద ఈ అక్రూరుడు. ఇప్పుడైతే తన ఇంటికి సాక్షాత్ ఆ భగవంతుని పాదాలే వచ్చినాయి అంటే ఎంత పొంగిపోయాడో చెప్పడానికి రాలేదు. అలాంటి అత్యద్భుతమైనటువంటి భక్తితో పొంగిపోయి ఆ భగవంతుని సేవ చేసి పాదప్రక్షాళనం చేసి అంతటా ఇంట్లో ప్రోక్షణం చేశాడు. తను కూడా తన తలకాయ మీద ఆ పవిత్రమైనటువంటి పాదోదకాన్ని ఆ అక్రూరుడు ప్రోక్షించుకున్నాడు. ఇలా ఆ అక్రూరుణ్ణి కూడా ఉద్ధరించాడు భగవంతుడు. చూడండి, భగవంతుడు ఒకసారి తన ఇంటికి వచ్చిపోయినాడంటే ఆ అక్రూరుడు తరించిపోయాడు. మీరందరూ విశేషంగా దీన్ని స్మరించుకోవాలి. సాక్షాత్ భగవంతుడు శ్రీ మూలరామచంద్రుడు, దిగ్విజయ రామచంద్రుడు, వేదవ్యాసుడు మీ ఊరికి వచ్చి 2 నెలలు ఇక్కడ ఉండి విశేషంగా అనుగ్రహించినాడంటే కోట్ల కోట్ల జన్మాల పాపాలు పరిహరింపబడ్డాయి అనుకోవాలి. అలాంటి ఆ భాగ్య దేవతనే మీ ఇంటికి వచ్చి కూర్చున్నది అనుకోవాలి. ఒక క్షణం ఆ భగవంతుడు వచ్చిపోతే తరించిపోతారంటే ఆ భగవంతుడు ఉండిపోయాడంటే పూర్వజులు చేసిన పుణ్యం. దాన్ని అప్పుడప్పుడు స్మరించి, ఎల్లప్పుడూ స్మరించాలి, ఆ యోగ్యత లేదు. అప్పుడప్పుడు స్మరించి భగవంతుని దర్శించేటప్పుడైనా ఈ భాగ్యాన్ని స్మరించి గురువుల ద్వారా ఆ భగవంతునికి సమర్పించాలి. అలా సమర్పిస్తే మరల ఇలాంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు ఇస్తూ పోతాడు. తర్వాత అక్రూరుడికి అంటాడు, అక్రూరుడా ఒక పని చేయు, నీవు హస్తినావతికి వెళ్ళి ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు పాండవులతో ధృతరాష్ట్రుడు చూసిరా అని పంపిస్తాడు. అక్రూరుడు వస్తాడు, ధృతరాష్ట్రునికి ఉపదేశిస్తాడు. ఇలా చేయకూడదు, పాండవులకు సమానంగా దుర్యోధనాదులను ఎలా నీవు ప్రీతితో చూస్తావో అలాగేనే పాండవులను కూడా చూడుగాక, వారి మీద సర్వథా ద్వేషం చేయకు, ఔదాసీన్యం చేయకు, సమానంగా చూడాలి. పాండు కూడా తన సామర్థ్యంతో అందరినీ ఓడించి పెద్ద రాజ్యాన్ని నీకు అప్పగించాడు, సంపత్తులను నీకు అప్పగించాడు. ఆయన అధికారం ఉంది ఈ రాజ్యం మీద. అలాంటి పాండురాజుని యొక్క కొడుకులు అంటే వారికి కూడా యోగ్యత ఉంది, అర్హత ఉంది కదా అని చాలా బోధించాడు. ఎంత బోధించినా ఆయన ఏం మాట్లాడతాడంటే శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు కదా, భూభారహరణం చేయడానికి ఆయన సర్వోత్తముడు, సర్వజ్ఞుడు, ప్రతి ఒక్కదాన్ని ఆయన తెలుసుకున్నాడు. అలాంటి ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతుని ప్రేరణ ఎలా అవుతుందో అలా చేస్తాము, మాకు స్వతంత్రంగా ఏ దాన్ని చేయడానికి చేత కాదు కదా అంటాడు. అంటే ఇది తప్పించుకోవడానికి ఒక దారి అంతే. అవును, ఆ పాండవులు కూడా నా కొడుకులు ఉన్నట్టే, నేను సమానంగా చూస్తాను, ప్రీతి చేస్తాను అని చెప్పలేదు. ఆ భగవంతుడు ఎలా ప్రేరిస్తాడో అలా చేస్తానని చెప్పి తను తప్పించుకున్నాడు. ఇలా ఎప్పుడు కూడా చెప్పకూడదు. నిజం, ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుని అనుగ్రహం వలన, ప్రేరణ వలనే అవుతుంది అనేది నిజమే. అయితే ప్రయత్నం చేయవలసిందే. ఆ భగవంతుడు మనకు జ్ఞానం, ఇచ్ఛ, ప్రయత్నము అనేటంటివిని ఇచ్చాడు. ఈ జ్ఞానేచ్ఛా ప్రయత్నములను ఇచ్చి వీటి ద్వారా మనతో కర్మములను చేయిస్తాడు భగవంతుడు. ఇక్కడ ఒక వాచు ఉంది, నేను పైకి ఎత్తుతాను, కింద పెడతాను,
దీనికి జ్ఞానము లేదు, ఇచ్ఛా లేదు, ప్రయత్నము లేదు. అలా మనకు జ్ఞానం, ఇచ్ఛా, ప్రయత్నం ఏది లేదు. ఆ భగవంతుడు తనే మమ్మల్ని ప్రేరిస్తాడు, ఎత్తుతాడు, కూర్చోబెడతాడు అని కాదు కదా. మనకు జ్ఞానేచ్ఛా ప్రయత్నములను ఇచ్చి వాటి ద్వారా మనతో కర్మములను చేయిస్తాడు. అందుచేత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి తర్వాత మనకు ఫలితం రాలేదు అంటే అది భగవంతుని ఇచ్ఛ అనుకోవాలి, కానీ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు అనేది శాస్త్రము యొక్క ఆదేశం. ఇది తెలిసినా తప్పించుకోవడానికి ఆయన అబద్ధం చెప్తే భగవంతునికి అక్రూరుడు వచ్చి చెప్తాడు, ధృతరాష్ట్రుడు బాగా చూసుకోలేదు, ఆయన చూస్తలేదు, వారి మీద ఆయన క్రౌర్యం చేస్తాడు, పక్షపాతం చేస్తూ ఉన్నాడు దుర్యోధనాదుల మీద, నీవు అతనికి మంచి అయిన శిక్ష చేయాలి అని వచ్చి చెప్తాడు అక్రూరుడు. తరువాత యువతల అస్థి ప్రాస్తి కంసుని భార్యలు జరాసంధుడికి వచ్చి చెప్తారు, నాయనా మమ్మల్ని కంసుడికి ఇచ్చి పెళ్లి చేసినావు, ఆ కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇద్దరం మేము ఇలా భర్తని పోగొట్టుకొని విధవాత్వం పొందినాము, ఏమైనా చేసి దానికి నీవు ప్రతీకారం చేయవలసిందే అని వారిద్దరూ వచ్చి చెప్తారు. వారిద్దరూ వచ్చి చెప్తే జరాసంధుడికి చాలా కోపం వచ్చింది, దుఃఖమైంది. తన కూతుర్లు విధవలైపోయారని కోపం కూడా వచ్చింది. ఏమైనా చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఓడించాలి, సంహరించాలి అని ప్రతిజ్ఞ చేశాడు. అందరినీ పిలిచాడు, రాజులని సైనికులని పిలిచి 23 అక్షోహిణి సైన్యాన్ని ఒకచోట సమావేశం చేయించాడు. అందరినీ తీసుకొని యుద్ధానికి వస్తాడు. జరాసంధుడు ఎప్పుడైతే 23 ఎందుకు ఆ సంఖ్య పెట్టుకున్నాడో మహానుభావుడు, ఆ 23 అక్షోహిణి సైన్యాన్ని తీసుకువస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు అనాయాసంగా ఓడించాడు. కృష్ణ పరమాత్ముడు యుద్ధం చేసేటప్పుడు ఆకాశం నుండి ఆ శ్రీకృష్ణ పరమాత్మని రథము, ఆయుధము, గుర్రాలు వచ్చేస్తాయి వైకుంఠం నుండి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహక అనే 4 గుర్రాలు, సుదర్శన చక్రము, శారంగ ధనుస్సు, అలాగే నందక అనే ఆ భగవంతుని ఖడ్గం, ఆ శేషదేవుని యొక్క ఆయుధం, హలాయుధం, ముసలాయుధం, ఇవన్నీ ఆకాశం నుండి వచ్చేస్తాయి. ఆ ఆయుధములను తీసుకొని రథములో కూర్చొని ఘనఘోరంగా యుద్ధం నడుస్తుంది. ఇలా వారందరినీ ఆ భగవంతుడు నిర్జించి పంపిస్తాడు. రెండవసారి 18 సార్లు వచ్చాడు. ప్రతిసారి వచ్చేటప్పుడు కూడా 23 అక్షోహిణి సైన్యములను తీసుకునే వస్తాడు. ఓడిపోతాడు, పారిపోతాడు, మరల వస్తాడు, మరలి 23 అక్షోహిణి సైన్యములను తీసుకునే వచ్చేది, ఓడిపోయేది, పారిపోయేది. ఇలాగే అయింది ప్రతిసారి కూడా. 3 నెలల తర్వాత రెండవసారి వస్తాడు. రెండవసారి వచ్చినప్పుడు కూడా ఇలా ఓడిపోతాడు. మూడవసారి వచ్చే కంటే మొదటిగా శోణితపురానికి వెళతాడు. శోణిత అనే ఒక పట్టణం, అక్కడ బాణాసురుడు ఉండేవాడు. ఆ బాణాసురుని దగ్గర వెళ్ళి, బాణాసురుడా, పరమప్రియుడైన మిత్రుడు నీవు నాకు విశేషంగా సహాయం చేయాలి అని చెప్తే, అవశ్యంగా సహాయం చేస్తాను, శివభక్తుడు నీవు, శివభక్తుడివి, నేను కూడా శివభక్తుడిని, అందుచేత అవశ్యంగా సహాయం చేస్తాను, నీకే సహాయం కావాలో చేయడానికి. ఆయన అంటాడు, నా సైన్యం, నా కోశము, నా రాజ్యము, ఇవన్నీ నీకు సహాయానికి సిద్ధంగా ఉన్నాయి, నీ పాదాలకు సమర్పిస్తానంటాడు. అలాంటి భక్తుడు ఆయన. జరాసంధుని మీద అంత ప్రేమ ఆ బాణాసురుడికి. ఇద్దరు శివభక్తులు కావున ఒక విశేషమైనటువంటి బాంధవ్యం. సరి, ఆ బాణాసురుడు ఇలా చెప్పి అంటాడు, నేను రాను కానీ
నాకు సమానమైనటువంటి బలం కలిగిన వారిని 300 మందిని పంపిస్తానంటాడు. ఆ బాణాసురుని యొక్క బలం ఎలాంటి బలం ఉందో ఆ రుద్రదేవుని అనుగ్రహం వలన అలాంటి బలం కలిగిన వారిని 300 మందిని పంపిస్తాడు. అంతేకాక వేరే సైన్యములను గుర్రాలు, ఏనుగలు వీటిని విశేషంగా సహాయానికి పంపిస్తే దానితో పాటు 2 మహాపరాక్రములు, రుద్రదేవుని వరం పొందిన మహా ఉన్మత్తులు, సమర్థులు, క్రూరులు, భయానకులైనటువంటి 2 కుంభాండ, కూపకర్ణ వారిద్దరిని కూడా పంపిస్తాడు. వారందరినీ తీసుకొని ఆ సైన్యాన్ని తీసుకొని మరొక్కసారి యుద్ధాన్ని చేయడానికి వస్తే అప్పుడు కూడా ఓడిపోయాడు. ఆ కుంభాండుని సాత్యకి, కూపకర్ణుణ్ణి కృతవర్మ ఓడించి వేస్తారు. వారిద్దరూ కూడా ఓడిపోతారు. ఓడిపోయి శోణితపురానికి పారిపోతారంటే వారు సహాయానికి మరొక్కసారి రానే రారు. తరువాత ఇలా అయిపోయింది. వారిద్దరూ అక్కడి నుండి పొరగెత్తుకొని శోణితపురానికి పారిపోతే బలరామదేవుడు యుద్ధం చేసి ఆ జరాసంధుని చేతుల్లో పట్టుకొని వారి ఆయుధముచే అతన్ని చంపేయాలి అని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఆకాశవాణి అవుతుంది, బలరాముడా నీకు సంహరించడానికి చేత కాదు, ప్రయత్నం చేయకు, నీకు చాలా మంచి అయిన కీర్తి ఉంది, అలాంటి శుద్ధమైనటువంటి ఆ కీర్తిని పోగొట్టుకోకు. నీవు ప్రయత్నం చేస్తే వైఫల్యం కలిగితే అపకీర్తి వస్తుంది. ఆ అపకీర్తి రాకూడదు, నీకు ప్రయత్నమే చేయకుండా వదిలేయి అంతే. ఏదో అతని మీద అనుగ్రహం చేసి వదలనట్టు వదిలేయి, లేకపోతే నీకు అపకీర్తి వస్తుంది అని చెప్తే వదిలేశారు బలరామదేవుడు. ఎందుకు అలా ఆకాశవాణి అయింది అంటే ఆ జరాసంధుడు బ్రహ్మదేవుని వరముచే అవధ్యమైన వాడు. అలాంటి వాడిని సంహరించే సామర్థ్యం ఆ భావిబ్రహ్ములైన భీమసేన దేవులకు మాత్రమే సాధ్యం, వేరే ఎవరికి సాధ్యం కాదు అని అందువలన ఇలా ఆకాశవాణి అయింది. బలరామదేవుడు అతన్ని వదిలేశారు. తరువాత ఇలా 3వసారి కూడా ఓడిపోయాడు. ఇంకొకసారి చాలాసార్లు యుద్ధం చేశాడు. ఒకసారి రుక్మిణీదేవిని స్వయంవరం చేసి పెళ్లి చేయాలి అనుకున్నారు భీష్మక రాజు, రుక్మి వీరందరూ కూడా. అప్పుడు స్వయంవరం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, పరమసుందరమూర్తి అయిన కృష్ణ పరమాత్ముడు. ఆయన వస్తే రుక్మిణి ఆయన మెడలోనే మాల వేస్తుంది. శిశుపాలనికి ఇవ్వాలి ఏమైనా చేసి. దానికి ఏం చేయాలి? శ్రీకృష్ణ పరమాత్ముడు రాకుండా చూసుకోవాలి. అతడు రాకూడదు అంటే ఏం చేయాలి? వచ్చినా ఇక్కడ స్వయంవరంలో ఉండకూడదు, వెళ్ళిపోయాలి. అలా చేయడానికి ఒక ఉపాయం, శ్రీకృష్ణ పరమాత్మునికి ఆసనమే కల్పించకూడదు ఇక్కడ. ఆయన మహాస్వాభిమాని, అందరూ అతనికి నమస్కరిస్తారు, పెద్ద ఆసనాన్ని ఇస్తారు, ఎల్లప్పుడూ అతనికి గౌరవిస్తూ ఉంటారు. అలాంటి భగవంతునికి ఆసనం ఇవ్వకుండా అవమానపరచితే తనే వెళ్ళిపోతాడంతే. అతనికి ఆసనమే పెట్టలేదు. పెద్ద సభ, భీష్మక రాజుని దర్బారం, అక్కడ స్వయంవరం చేయడానికి సిద్ధం చేశారు. అందరికీ ఆసనాలు ఉన్నాయి, పేరు పెట్టారు. ఇది ఈయనకు ఆసనం, ఇలాంటి రాజునికి, ఇలాంటి రాజకుమారులకు వ్యవస్థ అయింది. కృష్ణ పరమాత్మని పేరే లేదు అక్కడ. కృష్ణ పరమాత్మనికి ఇలా అవమానపరచడానికి అందరూ కూడా సిద్ధులయ్యారనేది తెలిసి మహేంద్రుడు, దేవేంద్రుడు ఒక దూతుణ్ణి పంపిస్తాడు. వెళ్ళి చెప్పు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, పెద్ద ఎత్తైన ఆసనం మీద భగవంతుణ్ణి కూర్చోబెట్టి అతనికి అందరూ చేరి విశేషంగా మహాభిషేకం చేయాలి. సమస్త రాజులకు రాజు అనేటట్టు విశేషంగా అతనికి మీరు అభిషేకం చేసి గౌరవించాలి, ఆదరించాలి. లేకపోతే
మీరందరినీ నేను వజ్రాయుధంతో కొట్టేస్తాను అని ఒక ఆదేశాన్ని పంపిస్తాడు ఇంద్రదేవుడు. జరాసంధుడు అందరూ కూడా అక్కడ ఉన్నవారు భయపడిపోతారు. వారంటారు, ఎంత సామర్థ్యం, ఎంత గర్వం ఇతనికి! ఈ ఇంద్రదేవుడు నిజంగా వస్తే ఆ ఇంద్రదేవుని నిర్జించే సామర్థ్యం మనకు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇంద్రదేవుని వెనకాతల శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడని అతనికి చాలా గర్వం వచ్చేసింది. మేమేం చేయడానికి కాదు, ఇప్పుడు అనివార్యం, అతనికి మనం ఆసనం ఇవ్వవలసిందే. మమ్మల్ని సంహరించడానికి కాకపోయినా, మనకు వరం ఉంది, అవధ్యత్వ వరం, సంహరించడానికి కాకపోయినా వజ్రాయుధముతో గట్టిగా కొట్టేసి మనకు ఇబ్బంది పెట్టొచ్చు ఆ ఇంద్రదేవుడు. అందుచేత అతనికి కబంధ అనే ఒక అసురుడు, అతనికి కూడా ఇంద్రదేవుడు చంపలేదు కానీ, సంహరించలేదు కానీ, వజ్రాయుధంతో కొట్టి అతని తలని ఈ కబంధమునందు, దేహంలో ఉన్న ఈ మధ్య భాగమునందు ఆ తలని లోపల వత్తుతాడు. ఒక పిండం చేసినట్టు చేసేస్తాడంతే, తల బయటికి ఉండదు. చనిపోలేదు, అయితే చాలా ఇబ్బంది పెట్టి అతనికి దుఃఖిస్తూ ఉండేటట్టు, ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉండేటట్టు చేసేశాడు కదా ఇంద్రదేవుడు. అలా మనకు కూడా అవధ్యత్వ వరం ఉండొచ్చు. అవధ్యత్వ వరం ఉన్నా ఆ వజ్రాయుధంతో కొట్టి ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండేటట్టు చేస్తే చాలా ఇబ్బంది కదా. అందుచేత మీరు వెళ్ళండి, అతనికి ఆసనం ఇచ్చేయండి, అభిషేకం చేసేయండి అని జరాసంధుడు పంపించాడు. తను పోలేదు. ఇంద్రదేవుడు కూడా జరాసంధుడికి కానీ, శిశుపాలుడు, సాల్వుడు వీరందరూ అక్కడ వెళ్ళే అవసరం లేదు, మిగతా అందరూ రాజులు కూడా వెళ్ళి అభిషేకం చేస్తే చాలు అని చెప్తాడు. ఎందుచేత అంటే వీరు కూడా వచ్చేస్తే వీరిని అనుసరించే దుష్టులు ఆ భగవంతుని సేవ చేయడానికి వచ్చేస్తే భూభారహరణం కాదు. అందుచేత ఈ నలుగురు ఉండని, ఈ నలుగురును అనుసరించే దుష్టులు ఉండని, మిగతా రాజులు అభిషేకం చేస్తే చాలు అన్నప్పుడు అందరి మధ్యలో పెద్ద ఆసనం వేసి సమస్త రాజరాజతాం అవాప, ఆ రాజులకు రాజు అనేటట్టు ఆ భగవంతుణ్ణి అభిషేకం చేసి అందరూ ఆదరించారు. భీష్మక రాజుడికి వచ్చి చెప్తాడు కూడా భగవంతుడు, ఇలా స్వయంవరం చేసి వేరే వారికి ఇచ్చే ప్రయత్నం చేయకు, మహా నరకమవుతుంది, అనర్థం. నిత్యావియోగిని ఆవిడ రుక్మిణి, నా భార్య అనాది కాలం నుండి అనంతకాలం వరకు, ఇది నిత్యమైనటువంటి సంబంధం, దీన్ని వ్యత్యాసం చేయడానికి ఎవరికీ చేత కాదు, ప్రయత్నం చేయకు, చేస్తే నీకు నరకమవుతుంది. రుక్మిణిని నేను పెళ్లి చేసుకుంటాను అనేది నిశ్చితమే, సంకల్పపూర్వకంగా ఇస్తే నీకు పుణ్యం, లేకపోతే నీకు పుణ్యం లేదు అని చెప్పి పెట్టింటాడు. రెండవసారి అప్పుడు ఆ స్వయంవరం అక్కడే ఆగిపోతుంది. రెండవసారి స్వయంవరం చేస్తే కదా శ్రీకృష్ణ పరమాత్ముడు మరల వస్తాడు. ఈసారి స్వయంవరం చేసేదే వద్దు, శిశుపాలనికే ఇచ్చి పెళ్లి చేద్దామని రెండోసారి అనుకున్నారు. దానికంటే మొదటిగా ఆ కాలయవన అనే ఒకతడు ఉన్నాడు, అతని సహాయం తీసుకొద్దాం, అతని సహాయం తీసుకొని కృష్ణుణ్ణి చంపేద్దాం, తర్వాత శిశుపాలులచే ఇతనికి ఈవిడకు పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఎలా చంపాలి శ్రీకృష్ణ పరమాత్మని? ఆ శ్రీకృష్ణ పరమాత్మనితో పాటు ఎన్నిసార్లు యుద్ధం చేశాను, యుద్ధం చేసినా నాకు అతన్ని ఓడించడానికి కాలేదు, అతన్ని సంహరించేది ఎలా? అసాధ్యము కదా అని జరాసంధుడు చాలా బెంగపడి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు సాల్వ అనే ఒక రాజు, మహాదుష్టుడు, రుద్రదేవుని గురించి తపస్సు చేసి ఆ రుద్రదేవుని వరం పొందినవాడు, అవధ్యత్వ వరాన్ని, ఒక విమానాన్ని కూడా పొందినాడు, అభేద్యమైనటువంటి విమానం. ఆ విమానంలో కూర్చొని అందరితో పాటు యుద్ధం చేసే మహాసామర్థ్యం కలిగినవాడు, మహా ఉన్మత్తుడు. ఆ సాల్వుడు అంటాడు, కాలయవన అనే ఒకతడు ఉన్నాడు, అతన్ని పిలిపిద్దాం, అతడు వస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మనితో పాటు యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చంపుతాడు ఆయన.
ఎందుచేత అంటే ఆయనకు వరం ఉంది. కృష్ణ పరమాత్మని చంపే ఒక సామర్థ్యం అతనికి ఉంది. అతన్ని పిలిపిద్దామన్నాడు. జరాసంధుడు ఒప్పుకోలేదు. అందరూ వారి కార్యములను చేయించుకోవడానికి నా వద్దకు వచ్చి నా సహాయం తీసుకొని వారి వారి కార్యములను చేయించుకుంటారు. నా కార్యం కొరకు వేరే వారి వద్దకు వెళ్ళి అడిగేది అంటే అది నా ఒక విలువకు సరి అయిన మాట కాదు, నేను ఒప్పుకోను అంటాడు. తర్వాత సాలుడు అంటాడు, అలా కాదండి, మీరు మహానుభావులు, ఆయన మీ శిష్యుడు చేస్తే మీరు చేసినట్టే, మీకు అది అవమానం కాదు, అలా అనుకోకండి. నీ ఎంత చెప్పినా ఇతనికి మనస్సు లేదు. అప్పుడు ఇతనికి చెప్పకుండా ఆ సాల్వుడు అలాగే వెళ్ళిపోతాడు. కాలయవనుడికి చెప్తాడు. ఆ కాలయవనుడు అంటే ఎవడు? శ్రీమద్ ఆచార్యులు చెప్తారు, గర్గాచార్యులు, యాదవులకు కులపురోహితులు. వారి భార్య తమ్ముడు శాలకుడు భావమర్ది. ఆయన గర్గాచార్యులకు షండ అని పిలుస్తాడు. నీవు నపూంసకుడివి అనేస్తాడు. ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నప్పుడు నపూంసకుడివి అని ఎప్పుడైతే గర్గాచార్యులని ఆ భావమర్ది తిట్టుతాడో, నిందిస్తాడో, అలా నిందించుకో అని చెప్పేది ఉండే. అలా చెప్పకుండా అందరూ కూడా యాదవులు నవ్వుతారు, అపహాసం చేస్తారు. గర్గాచార్యులకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద? తన భావమర్ది మీద కాదు, యాదవుల మీద కాదు. ఏ కృష్ణ పరమాత్మని యొక్క బలముంది అని మీకు నన్ను అపహసించే ఒక భావన వచ్చిందో, అలాంటి ఆ కృష్ణ పరమాత్మనే చంపేయాలి అని భావన వచ్చేసింది. అసురావేశం. కృష్ణ భక్తులు గర్గాచార్యులు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని గొప్పతనాన్ని నంద మొదలైనటువంటి వారికి చెప్పిన వారే ఈ మహానుభావులు గర్గాచార్యులు. ఆ కృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సర్వోత్తముడు, సర్వశక్తుడు. నీ ఇంటి యందు వచ్చినాడంటే నీ భాగ్యము, అతని నామకరణం చేస్తానంటే అది అవసరమే లేదు. ప్రపంచమునందు ఉన్న ప్రతి ఒక్క శబ్దము కూడా అతని యొక్క నామమే అని ఆ భగవంతుని గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని తెలుసుకొని చెప్పినవారు ఈ మహానుభావుల గర్గాచార్యులు. అయినా అసురావేశంతో వారంటారు, ఆ కృష్ణ పరమాత్మని బలంతో మీరు నన్ను అపహసిస్తారు కదా, ఆ కృష్ణ పరమాత్మనే చంపే ఒక కొడుకుని పొందుతానని ప్రతిజ్ఞ చేస్తారు. దాని కొరకు తపస్సు చేస్తారు. రుద్రదేవుని గురించి 1 సంవత్సరం పాటు తపస్సు చేస్తారు. 1 సంవత్సరం పాటు ఏమి తింటారంటే ఇనుపని కుట్టి ఆ ఇనుప యొక్క చూర్ణాన్ని తిని 1 సంవత్సరం పాటు తపస్సు చేసి రుద్రదేవుణ్ణి సాక్షాత్కరించుకొని ఆ రుద్రదేవుని వరం పొందుతారు. వరం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మని చంపే ఒక కొడుకు కావాలి. రుద్రదేవులు కూడా తథాస్తు అని చెప్పేస్తారు. అప్పుడు ఒక యవనరాజు, మహా అసురుడు, ఆ యవనరాజు ఒక అప్సరాస్త్రిని పంపిస్తాడు. ఎలాంటి అప్సరాస్త్రి ఆమె అంటే, నిన్న విన్నారు కదా, దేవగంధర్వులు ఉన్నట్టు అసుర గంధర్వులు కూడా ఉంటారని. అలా దేవతాప్సరసరు ఉన్నట్టు ఈవిడ అసురుల యొక్క అప్సర, దేవతల యొక్క అప్సర కాదు ఈవిడ. అలాంటి ఆ అసురుల యొక్క అప్సరా స్త్రీని పంపిస్తాడు ఆ యవనాసురుడు. ఈ గర్గాచార్యులు ఇప్పుడు విష్ణు భక్తిని వదలి రుద్రభక్తులై ఆ విష్ణుని చంపే కొడుకుని పొందుతానని సంకల్పం చేసినారు. అందుచేత నీవు గోపికా స్త్రీ యొక్క వేషమునందు వెళ్ళి ఆ గర్గాచార్యుల సంపర్కం చేసి గర్గాచార్యులచే నీవు కొడుకుని పొందు అని చెప్పి పంపిస్తాడు. ఆవిడ వస్తుంది, పెళ్లి చేసుకుంటారు. ఆవిడ యందు గర్భాధానం చేస్తే అక్కడ పుట్టినవాడే కాలయవనుడు. అంటే ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడానికే అవతరించినవాడు కదా. అందుచేత ఆ శ్రీకృష్ణ పరమాత్మని సంహరించే సామర్థ్యం అతనిలో ఉంది రుద్రదేవుని వరం వలన. అందుచేత ఆ కాలయవనుడికి
మనం శరణు పోతే ఆయన వలన మా పని అవుతుంది అని సాల్వుడు కాలయవనుడి దగ్గర వస్తాడు. అతనికి కాలయవన అని పేరు. ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని సంహరించాలి, కృష్ణ పరమాత్మని సమాగమం ఎప్పుడవుతుంది అని ఎల్లప్పుడూ వేచి ఉన్నాడు. ఆ కాలాన్ని ప్రతీక్షించి ఉన్నాడు. అందుచేత అతనికి కాలుడు, యవన పుత్రుడు, అంటే ఆ యవనుడు పంపించిన అప్సర స్త్రీలో పుట్టినవాడు కావున యావన అంటారు. కాలయవన అని కూడా అతనికి పేరు. ఆ కాలయవనుడికి చెప్తే ఆయన అంటాడు, జరాసంధుడు ఇలా చెప్పి పంపించాడు, ఆదేశించాడంటే ఏ దిక్కులో ఉన్నాడు ఆ జరాసంధుడు అని అడుగుతాడు. అలాంటి భక్తుడు ఆయన. ఈ దిక్కులో జరాసంధుడు ఉన్నాడని చెప్తే ఆ దిక్కుకే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. జరాసంధుడు నాకు ఆదేశించిన మాటని నేను పాటిస్తాను, అవశ్యంగా శ్రీకృష్ణ పరమాత్మనితో పాటు యుద్ధం చేసి సంహరిస్తాను, సిద్ధంగా ఉన్నాను అంటాడు. జరాసంధుడు ఆ కాలయవనుడు 3 కోట్ల అక్షోహిణి సైన్యములను తీసుకువస్తాడు. చూడండి, 18 అక్షోహిణి సైన్యం కలిగిన ఆ మహాభారత యుద్ధమే ఎంత పెద్దది అనుకుంటారు అందరూ. 23 అక్షోహిణి సైన్యములను తీసుకువస్తాడు జరాసంధుడు ప్రతి ఒక్క మారు. దానికంటే ఇది 3 కోట్ల అక్షోహిణి సైన్యం. అంత అక్షోహిణి సైన్యం తీసుకొని యుద్ధానికి సిద్ధుడైతాడు. శ్రీమద్ ఆచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయమందన అంటారు, ఆ 3 కోట్ల అక్షోహిణి సైన్యం ఉంటే ఆ సైన్యంలో ఉన్న గుర్రాల మూత్రముతో ఒక నదియే ప్రవహిస్తూ ఉండట. అలాంటి పెద్ద సైన్యం. శకృత్ అని పేరు ఆ నదికి. ఆ నది కూడా అప్పుడప్పుడు మహాపూరం వచ్చేది. పల్లెటూర్లను ముంచి వేసేది. అలాంటి పరిస్థితిలో వాయుదేవులు అనుగ్రహించి ప్రజల మీద అనుగ్రహం చేసి దాన్ని ఎండించేవారట. ఇలాంటి ఆ పెద్ద సైన్యం దాన్ని తీసుకొని అతడు యుద్ధానికి వస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు అన్నాడు, నేను సర్వసమర్థుడని, అయితే ఒక రాజనీతిని చూపించాలి. సంఖ్య చాలా ఎక్కువ, 3 కోట్ల అక్షోహిణి సైన్యం. యాదవుల సైన్యం అంత పెద్ద సైన్యం కాదు. ఎక్కువ సంఖ్య ఉన్న సైన్యం వచ్చినప్పుడు సంఖ్యలో తక్కువ ఉన్నవారు ఏ నీతిని అనుసరించాలి అనేదాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ యుద్ధం చేస్తే ఆ కాలయవనునితో పాటు నేను యుద్ధం చేసేటప్పుడు జరాసంధుడు మథురకు వచ్చి మథురలో ఉన్నవారిని అతడు చంపవచ్చు. ఎందుచేత ఇన్నిసార్లు ఓడిపోయాడు. మనస్సులో చాలా దుఃఖమైంది, అతనికి అవమానం అయింది. అవమానమైనప్పుడు ఎలాగైనా దాన్ని ఆయన మన మీద చూపిస్తాడు. ఏం చేస్తాడు? కాలయవనునితో పాటు యుద్ధం చేయడానికి బలరాముడు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు మథురలో ఎవరు లేనప్పుడు ఇక్కడ ఉన్న అమాయకులైన ఆ ప్రజలను వచ్చి చంపేస్తాడు. అందుచేత ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ప్రజలందరూ భద్రమైనటువంటి సురక్షితమైనటువంటి స్థలమనందు ఉంచి తర్వాత యుద్ధం చేయవలెను. అందువలన నేను ఆ సముద్ర మధ్యలో కుశస్థలి అనే ఒక పురి ఉంది, దాన్నే విశేషంగా విస్తరించి పెద్ద ఒక పట్టణాన్ని చేస్తాను. అందరికీ అక్కడ ఉండడానికి అనుకూలమయ్యేటట్టు చేస్తానని ఆ భగవంతుడు సంకల్పించి విశ్వకర్ముణ్ణి పిలిచి చెప్తాడు. నవమస్కంధమునందు మీరు విన్నారు, శర్యాతి అనే ఒక రాజు వైవస్వతమను యొక్క సూర్యవంశమునందు వచ్చిన వైవస్వతమను యొక్క కొడుకు శర్యాతి, అతని కొడుకు ఆనర్త, ఆ ఆనర్తుడి యొక్క కొడుకు రేవత. ఆ రేవత అనేటటువంటి రాజు ఈ కుశస్థలి అనే ఒక పురాన్ని నిర్మించినాడు. సముద్ర మధ్యమునందు కుశస్థలి అనే ఈ పట్టణాన్ని నిర్మించినవాడు ఆ రేవతుడు.
అయితే అది చాలా చిన్న పురి. దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వకర్ముడికి చెప్పి చాలా పెద్దగా చేశాడు, విస్తరించాడు, చాలా వైభవయుతంగా చేశాడు. సుధర్మ అనే సభ స్వర్గం నుండి వాయుదేవులే తెచ్చి ఇస్తారు, భగవంతునికి సమర్పిస్తారు సేవగా. ఇది కాక అందరూ దేవతలు కూడా చాలా సంతుష్టులై శ్రీకృష్ణ పరమాత్ముడు కొత్త పట్టణాన్ని నిర్మిస్తున్నాడు, అంటే పాత పట్టణాన్నే విస్తరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో మేమందరం కూడా సేవ చేయాలని అందరూ దేవతలు వచ్చి విశేషమైనటువంటి గుర్రాలు, ఏనుగులు వీటిని అన్నిటినీ సమర్పించారు. నవమస్కందమనందు మీరు విన్నారు, రుచిక ఋషులకు గాదిరాజు చెప్తాడు, ఒక చెవి మాత్రం నల్లటి చెవి ఉండాలి, సమగ్రంగా సంపూర్ణమైనటువంటి శరీరం తెల్లగా ఉండాలి. అలాంటి 1000 గుర్రాలను తీసుకురా కన్యాశుల్కంగా, నేను నా కన్యను ఇస్తానని చెప్పి ఉంటాడు. వారు వరుణుడికి అడిగి ఆ వరుణునితో తీసుకువచ్చి ఇస్తారు కదా. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మునికి అలాంటి గుర్రాలనే ఇస్తాడని చెప్తుంది భాగవతం. అదేదో ఒక విశేషం ఉండొచ్చు ఆ గుర్రాల్లో. ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి, సమగ్ర శరీరం తెల్లగా ఉండాలి. అలాంటి గుర్రాలను వరుణదేవుడు చచ్చి ఇస్తాడు ద్వారకాపట్టణంలో శ్రీకృష్ణ పరమాత్మనికి. ఇలాగే రకరకాల పదార్థములను వేరే వేరే దేవతలు కానుకగా తెచ్చి ఇస్తారు, సమర్పిస్తారు. ఆ ద్వారకాపురి యందు మథురాపురి యందు ఉన్న ప్రతి ఒక్క ప్రజలను ఒకే క్షణమునందు ఆ భగవంతుడు పంపిస్తాడు. ఇచ్ఛామాత్రంతో వారందరూ కళ్ళు మూసి తీసేటప్పుడు మధురలో ఉన్న వాళ్ళందరూ ద్వారకాలో ఉండిపోతారంతే. ఒక్కొక్కరిని తీసుకుపోయి పెట్టేది, వాహనం ఏమీ లేదు. ఇచ్ఛామాత్రంతో ఒకే ఒక క్షణమునందు ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఆ ద్వారకాపట్టణమునందు ఆ భగవంతుడు పంపిస్తాడు. అనాయాసంగా, చాలా సులభంగా మనకు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి, సులభంగా షిఫ్ట్ కావాలి అని మనస్సులో అపేక్ష ఉంటే ఆ భగవంతుని ఈ మహాత్మ్యాన్ని మనస్సులో తలుచుకుంటే చాలు, ఆ భగవంతుడు చాలా అనాయాసంగా మీకు కావలసిన గ్రామానికి, పట్టణానికి వెళ్ళేటట్టు అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు. అలాంటి అద్భుతమైనటువంటి సామర్థ్యం ఆ భగవంతుని. 12 యోజనములు విస్తీర్ణం, అంత వెడల్పు ఉన్న, అంత పొడవు ఉన్న ఆ ద్వారకాపట్టణాన్ని నిర్మించాడు. ఎక్కడ? సముద్ర మధ్యమనందు. సముద్రం యొక్క నీళ్లు ఎలా ఉంటాయి? ఉప్పు నీళ్లు. త్రాగేది ఎలా? ఆ భగవంతుడు తన అచింత్యాద్భుత శక్తితో ఆ సముద్రం యొక్క నీళ్ళని చాలా తీయగా చేశాడు. అనాయాసంగా త్రాగవచ్చు. అలా తీయగా చేసి అద్భుతమైనటువంటి సువర్ణ రత్నములతో నిర్మింపబడిన భవనములను చేసి, సభను చేసి, దాన్ని అనుకూలంగా చేసి అందరినీ అక్కడ పంపించి తర్వాత యుద్ధానికి ఆ భగవంతుడు వస్తాడు. ఈ కాలయవనాన్ని ఆ భగవంతుడు అందరినీ సంహరిస్తాడు. ఆ సైన్యాన్ని సంహరించి, ఈ కాలయవనాన్ని ఆ భగవంతుడు తను సంహరించలేదు. ఆ కాలయవనుడు వస్తూ ఉంటే తను పరుగెత్తుకుంటూ పారిపోతాడు. అలాగే ఆయన ముందట వెళుతూ ఉంటే పరుగెత్తి ఈయన వెనక వస్తూ ఉన్నాడు కాలయవనుడు. భగవంతుడు ఒక గుహలో ప్రవేశించాడు. ఆ గుహలో ఆ భగవంతుడు ప్రవేశిస్తే కాలయవనుడు కూడా ప్రవేశించి వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ పోయాడు కృష్ణుడు అని. అక్కడ ఒకతడు పడుకొని ఉన్నాడు, వస్త్రం కప్పుకొని ఆయన పడుకొని ఉంటే, ఈయనే కృష్ణ పరమాత్ముడు వచ్చి ఇక్కడ వస్త్రం కప్పుకొని పడుకున్నాడు అనుకొని తన కాళ్ళతో చాలా గట్టిగా కోపంతో కాలయవనుడు వచ్చి అక్కడ అతన్ని జోరుగా కొడతాడు. తన కాళ్ళతో కొడితే ఆయన వస్త్రం తీసి కండ్లతో ఎవరు కొట్టారని చూస్తాడు, దగ్ధుడైపోతాడు.
ముచుకుందుడు. ఎవడు ఆయన అంటే మాంధాత యొక్క కొడుకు. సూర్యవంశంలో పుట్టిన మాంధాత అనే చక్రవర్తి, ఆ చక్రవర్తి యొక్క కొడుకే ముచుకుందుడు. ఆ ముచుకుందుడు మహాపరాక్రమి. దేవతలు ఇతన్ని దేవలోకానికి పిలుస్తారు. ఇతనికి విశేషమైనటువంటి ఒక పుణ్యాన్ని ఇవ్వాలి, కీర్తిని ఇవ్వాలి అనే దానికి ఆయనకు పిలిచి ఆయనతో యుద్ధం చేయిస్తారు. ఆయన గెలుస్తాడు. గెలిచిన తర్వాత నీకేం వరం కావాలో అడుగు, ఇస్తాము. మా తరఫున యుద్ధం చేసి గెలిచినావు కదా, మాకు విజయం అయ్యేటట్టు చేశావు కదా, నీకేం వరం కావాలి అడుగు, కావలసిన వరాన్ని ఇస్తామంటే ఏం అడిగాడు మహానుభావుడు? నాకు నిద్ర కావాలి, చాలా శ్రమమైంది, ఈ అసురులతో పాటు యుద్ధం చేసి 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 చాలా నిద్ర వచ్చింది, నాకు నిద్ర కావాలి, మంచి నిద్ర కావాలి. ఎవరు కూడా నన్ను లేపకూడదు. ఎవరైనా నా నిద్రాభంగం చేస్తే వారిని నా కళ్ళు తీసి ఒకసారి నేను చూస్తే వారు కాలిపోవాలి, అంతే. అలా నాకు మీరు వరం ఇవ్వాలి అంటే తథాస్తు అంటారు. దేవతలకు కొద్దిగా అసమాధానం. నిద్ర అంటే ఇది తమోగుణము యొక్క కార్యం, తామస కార్యం. అలాంటి నిద్రను వరముగా ఇచ్చే ప్రసంగం వచ్చింది కదా, ఇది మా నుదుటి రాత అనుకున్నారు వారు. ఎందుచేత ఆ వరంతో మంచి సత్కార్యాన్ని చేస్తే ఇచ్చిన వారికి పుణ్యం. అలాంటి వరాన్ని తీసుకొని ఈ తామసమైనటువంటి నిద్ర చేస్తే ఇచ్చిన వారికి కూడా పాపం కదా, ఇలా ఇచ్చేసామే, ఏం చేయాలి అని వారు అనుకున్నారు. తర్వాత ఆ భగవంతునికి ప్రార్థిస్తారు దేవతలు, వరం ఇచ్చినాము, ఈ వరంతో ఒక మంచి కార్యం జరగని, సత్కార్యం జరగని, మేము ఇచ్చిన వరం సార్థకం కావాలి, అది సార్థకమైతే మనకు కూడా పుణ్యం వస్తుంది అని దేవతలు ఆ భగవంతునికి ప్రార్థించుకున్నారు. ఆ దేవతల మీద అనుగ్రహం చేయడానికి, వారు ఇచ్చిన ఆ నిద్రా వరాన్ని సార్థకపరచడానికి తను ఆ కాలయవనుణ్ణి సంహరించకుండా ఇక్కడ దాకా తీసుకువచ్చి తను పారిపోయాడని, యుద్ధంతో భీతుడై బెంగపడి పారిపోయాడని అపకీర్తి వచ్చినా పర్వాలేదు, ఆ దేవతలకు పుణ్యం రావాలి, వారు ఇచ్చిన వరం సార్థకం కావాలి, అది సార్థకం కాకపోతే వారికి పాపం వస్తుంది అని ఆ కాలయవనుణ్ణి ఈ గుహదాకా తీసుకువచ్చి అతనితో ఆ ముచుకుందుని కొట్టించి, ఆ ముచుకుందుడు కళ్ళు తీసి చూసినప్పుడు ఆ కండ్లతో వచ్చిన ఆ క్రోధాగ్నిచే అతడు కారిపోయాడు. అతన్ని కాల్చివేసి ఈ ముచుకుందనికి పుణ్యం ఇచ్చినాడు, దేవతలకు కూడా పుణ్యం ఇచ్చినాడు ఆ భగవంతుడు. శ్రీమద్ ఆచార్యులు అంటారు మహాభారత తాత్పర్య నిర్ణయమనందు, నదేవతోషణం వృథా. దేవతలకు సంతసపరిస్తే అది ఎప్పుడూ వ్యర్థం కాదు, సార్థకమవుతుంది. చూడండి, దేవతలను సంతోషపరిచాడు, ఏం దొరికింది అతనికి? నిద్ర, అంతే అనుకోకండి. ఆ నిద్ర భంగం చేసిన ఈ మహా అసురుని యొక్క సంహారమైంది కదా, దేవతలు అనుగ్రహించినట్టే, దేవతలు ఇచ్చిన వరం సార్థకమైనట్టే అని శ్రీమదాచార్యులు అంటారు. ఇలా అతన్ని సంహరించాడు భగవంతుడు. ఇంకొకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు గోమంతక పర్వతానికి వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధానికి వస్తానని అంటాడో అప్పుడు తెలిసిపోయి భగవంతుడు మనం ఉన్న చోట యుద్ధం చేస్తే ఊర్లో ఉన్నవారికి ఇబ్బంది అవుతుంది అని ఆ భగవంతుడే తనే అక్కడి నుండి గోమంత పర్వతానికి వెళ్తాడు. గోమంతక పర్వతానికి వెళ్ళినప్పుడు దారిలో పరశురామదేవులు కనిపిస్తారు. ఆ పరశురామదేవులకు నమస్కరించి వెళ్ళేటప్పుడు గోమంతక పర్వతానికి వారంటారు కరవీరపురం అని ఉంది, మహాలక్ష్మి యొక్క క్షేత్రం, కొల్హాపురం అంటారు కరవీరపురం. అక్కడ వెళ్ళి
మీరు తర్వాత గోమంత పర్వతానికి వెళ్ళండి అని కరవీరపురానికి వెళతారు. అక్కడ శృగాల వాసుదేవ అనే ఒకతడు మహాదుష్టుడు. ఎవడు కాడు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అన్న. వసుదేవునికి దేవకి ఎలా భార్యయో అలాగే ఇంకొక భార్య ఉంది. ఆ కరవీర రాజు యొక్క కుమార్తె. ఆవిడ ధను అనే ఆ కశ్యపుడి భార్య యొక్క అవతారం. దితి ధను, దైత్యులు దానవులు. ఆ దైత్యుల తల్లి అయిన దితి, ఆ దితి కడుపున పుట్టినవాడు పౌండ్రక వాసుదేవుడు. ఈ ధను అనే భార్య యొక్క కడుపున పుట్టినవాడు శృగాల వాసుదేవుడు. వీరిద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అన్నలే. అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మని విరోధం చేసేవారు మహాదుష్టులు. చతుర్థ స్కంధమునందు మీరు విన్నారు కదా, వేన అనే ఒక అసురుడు, మహానాస్తికుడు, క్రూరుడు, హింసకుడు. ఆ వేణుడి అవతారమే పౌండ్రక వాసుదేవుడు. ధుంధు అనే ఇంకొక అసురుడు. మధు కైటభ అని ఇద్దరు అసురులు. ఆ మధు యొక్క కొడుకే ధుంధు. కువలయాశ్వ అనే ఒక రాజు. ఆ రాజు యందు అంతర్యామి భగవంతుడు ఆ దుందుని చంపేస్తాడు. ఆ దుందు ఇక్కడ శృగాల వాసుదేవుడిగా మరొక్కసారి పుట్టినాడు. ఆ శృగాల వాసుదేవుణ్ణి ఆ భగవంతుడు సుదర్శన చక్రముతో సంహరిస్తాడు. అతన్ని సంహరించి గోమంత పర్వతానికి వచ్చి అక్కడ విహరిస్తూ ఉన్నారు బలరామదేవుడు మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ బలరామదేవుని యొక్క భార్య మూల రూపమునందు వారుణి, శేషదేవుని భార్య వారుణి ఆ గోమంత పర్వతానికి వచ్చేస్తుంది. అలాగే శ్రీ అని ఆ వారుని యొక్క ఇంకొక రూపం, ఆవిడ కూడా వస్తుంది. తర్వాత కాంతి అనే ఇంకొక భార్య. ముగ్గురు భార్యలు, ఇద్దరు వారుని 2 రూపములు, తర్వాత కాంతి. ఆ వారుణి, శ్రీ, కాంతి అనే 3 భార్యలతో ఆ గోమంత పర్వతకమునందు చాలా సంతోషంతో ఆయన ఉంటాడు బలరామదేవుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చాలా సంతోషంతో ఆ గోమంత పర్వతం పైన విహరిస్తూ ఉంటాడు. జరాసంధుడు దీన్ని తెలుసుకొని ఆ గోమంత పర్వతము యొక్క చుట్టూ తన సైన్యాన్ని పెట్టి ఆ గోమంత ఎప్పుడైనా కింద దిగి వస్తాడు కదా, అప్పుడు ఆ భగవంతుణ్ణి మనం చంపుదామని ఆలోచన. అయితే ఆ భగవంతుడు కింద రాలేదు. తర్వాత ఏం చేయాలి? ఈ పర్వతాన్నే కాల్చివేద్దామని ఆ పర్వతానికే అగ్ని పెట్టాడు. ఆ పర్వతానికే కాల్చివేయడానికి అగ్నిని పెడితే ఆ భగవంతుడు అన్నారు, నాకేం కాదు, బలరామునికి ఏం కాదు, అగ్నిస్తంభ విద్య ఉన్నవారికే ఏం కాదంటే ఆ అగ్నినే ముఖంతో సృష్టించిన నాకేమవుతుంది? 2 సార్లు అడవి చిచ్చునే త్రాగేశాను కదా ఆ గోకులమునందు, బృందావనమునందు, నాకేం కాదు. అయితే ఇక్కడ ఉన్న ప్రాణులు, పశువులు, పక్షులు, చెట్లు అవన్నీ కారిపోతాయి. వాటిని రక్షించడానికి ఏదైనా ఉపాయం చేయవలనని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ మారు అగ్నిని త్రాగలేదు ఆ భగవంతుడు. ఇంకొక మార్గాన ఆ అగ్నిని పరిహరిస్తాడు. ఏ గోమంతక పర్వతం మీద తను నిలుచొని ఉంటాడో బలరామదేవుడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఆ గోమంత పర్వతాన్ని విశేషంగా వారి కాళ్ళతో ఒత్తి ఎగురుతారు. జోరుగా ఒత్తి ఎగిరితే అది 11 యోజనములు లోపల పోతుంది. భూమి లోపల 11 యోజన లోపల వెళ్తే ఆ భూమిలోంచి నీళ్లు పైకి వచ్చేస్తుంది. భూమిలోంచి నీళ్లు పైకి వచ్చేస్తే అగ్ని ఆరిపోతుంది. తరువాత ఆ భగవంతుడు అక్కడ ఆ పర్వతంలో ఉన్న వారిని రక్షించి ఆ సైన్యం మధ్యలో ఆ భగవంతుడు ఎగిరి వచ్చి అందరినీ ఆ భగవంతుడు నిర్జించి ఆ సైనికులను సంహరించి జరాసంధుడిని నిర్జించి పంపిస్తాడు. ఈ గోమంతక పర్వతం మీద ఉన్నప్పుడు ఇంకొక ఘటన జరుగుతుంది, చాలా విచిత్రమైనటువంటి ఘటన.
భగవంతుడు అక్కడ ఉంటాడు. ఉన్నది ఉన్నట్టే ఆయన గరుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మీద శిరస్సు మీద కిరీటాన్ని పెట్టి నమస్కరించి వెళ్ళిపోతాడు స్తుతించి. ఇక్కడ ఎందుకు వచ్చాడు గరుడు? ఎందుకు కిరీటాన్ని పెట్టినాడు శ్రీకృష్ణ పరమాత్మని తల మీద అంటే, వైకుంఠమునందు దేవతలందరూ వచ్చి ఉంటారు. బలిచక్రవర్తి కూడా పరమ భగవద్భక్తుడు. ఆయన కూడా ఆ వైకుంఠమునందు అముక్త స్థానంలో వచ్చి ఉంటాడు. ఆ భగవంతునితో పాటు ఏదో ఒక సంవాదం చేయాలి, భగవంతుడు ఏదో చెప్పడానికి అందరినీ పిలిచాడు. అప్పుడు బలిచక్రవర్తి భగవద్భక్తుడైన దుష్ట అసురావేశమైంది. అతడు అసురుడే అయినా మంచి అసురుడు, భక్త అసురుడు. ఒక దుష్ట అసురుని ఆవేశమైంది అతనిలో, చెడు విచారం వచ్చేసింది మనస్సులో. ఈ భగవంతుని శిరస్సు మీద ఉన్న ఈ కిరీటాన్ని అపహరించాలి అనే ఒక దుర్బుద్ధి వచ్చేసింది అతని. అసురావేశమైతే ఎలా అవుతుంది చూడండి. కృష్ణ పరమాత్మ ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు దేవతలకు తన కడికంటి చూపుతో ఒక సన్న చేసి చెప్తాడు, మీరందరూ కూడా నిద్ర చేసేటట్టు నాటకం చేయండి అంతే. మీకు నిద్ర రాలేదు తెలుసు నాకు. అస్వప్నాహ అమృతాంధసః, నిద్రపోరు, నిద్ర రాదు మీకు, అయినా నిద్ర వచ్చినట్టు చూపించండి అంతే. తను కూడా కళ్ళు మూశాడు, దేవతలకు కళ్ళు మూసి ఉండండి అని చెప్పాడు. అందరూ నిద్ర చేసేటట్టు ఉన్నారు. అప్పుడు బలిచక్రవర్తి, అందరూ నిద్ర చేస్తున్నారు కదా, దేవుడు కూడా నిద్ర చేస్తున్నాడు, బాగా ఉంది, రత్న ఖచ్చితమైనటువంటి ఈ కిరీటం ఎక్కడ దొరకదు, దీన్ని తీసుకుపోవాలి అని ఆ కిరీటాన్ని తీసుకుపోతున్నాడు. ఎలాంటి విచిత్రమైనటువంటి దుర్బుద్ధి చూడండి. ఈ మహానుభావుడు నిజంగా పరమభక్తుడై ఈ 3 లోకములనే ఆ భగవంతుడికి దానమిచ్చిన మహానుభావుడు ఆ బలిచక్రవర్తి. ఈ సమగ్రమైనటువంటి ప్రపంచాన్నే సమర్పించిన మహానుభావుడికి ఒక కిరీటం మీద ఎందుకు మోహం వచ్చిందో, దుర్బుద్ధి వచ్చిందో తెలియదు. అసరావేశం అంటే ఇలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు అసరావేశమవుతుంది మహానుభావులకు, సామాన్యులకు అలా కాదు. అసరావేశమే ఎల్లప్పుడూ ఉంటుంది, అప్పుడప్పుడు సురావేశమవుతుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దుర్భావనలు రాకూడదు మనస్సులో. గరుడు వెంటపడి పాతాళానికి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని ఓడించి ఆ బలిచక్రవర్తి దగ్గర ఉన్న ఆ కిరీటాన్ని మరల తీసుకువచ్చి ఆ భగవంతునికి సమర్పించాలి, మూల రూపమునందు ఉన్న ఆ భగవంతునికి అనుకున్నాడు. అయితే దారిలో గోమంతక పర్వతం మీద కృష్ణ పరమాత్ముడు కనిపిస్తే ఆ శ్రీమన్నారాయణునికి కృష్ణ పరమాత్మునికి ఎటువంటి తేడా లేదు కదా, ఎందుకు అక్కడ వెళ్ళి పెట్టాలి, ఇక్కడే పెట్టేస్తానని పెడితే సరిగ్గా కూర్చున్నది ఆ కిరీటం. అంటే ఆ మూల రూపి అయిన కృష్ణ నారాయణునికి కృష్ణ పరమాత్మునికి ఎటువంటి తేడా కూడా లేదు అనేదాన్ని సమర్థించాడు గరుడు ఇలా చేసినందుకు. లేకపోతే ఆ కిరీటం ఎవరిదో కిరీటం ఎవరిపైన అయినా పెడితే సరిపోతుందా? అది లేదు కదా. ఆ మూల రూపుడైన భగవంతునికి ఉన్న కిరీటం ఇక్కడ సరిపోతుంది అంటే ఆ రూపములకు ఎలాంటి భేదము లేదు అనేదాన్ని తెలిపాడు. తరువాత ఆ కృష్ణ పరమాత్ముడు జరాసంధుని ఓడించాడు. ఇలా 18 సార్లు 23 అక్షోహిణీ సైన్యములను తీసుకువచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మని విరోధం చేసి యుద్ధం చేసి ఓడిపోయాడు ఆ జరాసంధుడు. ఇలా ఆ జరాసంధుని నిర్జించి తన సామర్థ్యాన్ని చూసి భీమసేన దేవుడు ఆ జరాసంధుని సంహరించాలి అని భగవంతుని సంకల్పం. అందువలన తను సంహరించలేదు, అతన్ని అలాగే బ్రతకడానికి పంపించినాడు. అయితే అతనిలో ఎటువంటి శక్తి లేదు.
ఆ భగవంతుని అపారమైనటువంటి సామర్థ్యం ఉందట. బ్రహ్మదేవుని వరమున్న, రుద్రదేవుని వరమున్న ఏది కూడా పనికిరాదు అనేదాన్ని ఆ భగవంతుడు చూపించాడు అనేదాన్ని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ की, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ की, శ్రీ వేదవ్యాస భగవాన్ की, శ్రీ గోపాలకృష్ణ భగవాన్ की, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య की, శ్రీ శుక మహర్షి की, శ్రీ నారద మహర్షి की.